ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి అరుదైన అదృష్టం. జూన్ నెల చివరిలోపు ఈ వేరుగల స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశం జరగబోతోంది. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత మీ జీవితంలో కలలో కూడా ఊహించని మార్పులు అయితే చూస్తారు. మిథున రాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి. మిథున రాశి జాతకులకు ఈ సమయం చాలా ప్రత్యేకంగా మారబోతుంది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న శుభవార్తలు కూడా ఇప్పుడు మీ వైపు అడుగులు వేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు నిలిచిపోయిన పనులన్నీ కూడా ఒక్కసారి వేగం అందుకుంటాయి. మీ మనసులో ఉన్న సందేహాలు తొలగి కొత్త ఆశలు, కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి కూడా. జూన్ నెల ముగిసేలోపు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్త్రీ ప్రవేశించే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ వ్యక్తి మీ జీవితంలో ఆనందాన్ని, ప్రోత్సాహాన్ని, సానుకూలమైన మార్పులను కూడా తీసుకురావచ్చు. ఆమె ద్వారా మీ ఆలోచన విధానం మారవచ్చు. మీ జీవితంలో కొత్త దారులు తెరుచుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఒంటరిగా అనిపించిన వారికి మంచి స్నేహం లేదా విలువైన పరిచయం కూడా మీకు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక పరంగా కూడా ఈ కాలం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. నిలిచిపోయిన డబ్బు కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు కలిసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వగలుగుతాయి. కుటుంబ జీవితంలో కూడా శుభ పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి అపార్థాలన్నీ కూడా తగ్గిపోతాయి. ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్న ఒక శుభకార్యం గురించి చర్చలు కూడా ప్రారంభమయ్యే సూచనలు కూడా ఉన్నాయి. పెద్దల యొక్క ఆశీస్సులు మీకు అదృష్టాన్ని మరింత దగ్గర చేస్తాయి. ప్రేమ విషయంలో కూడా అనుకూలమైన సమయం ప్రారంభం కాబోతుంది. మీ మనసులో ఉన్నటువంటి ఒక వ్యక్తి నుండి మంచి స్పందన వస్తుంది. ఇప్పటికే సంబంధంలో ఉన్నవారికి బంధం మరింత బలపడుతుంది. కొన్ని అనుకోని పరిచయాలు భవిష్యత్తులో ముఖ్యమైన సంబంధాలుగా కూడా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా మెరుగుదల ఉంటుంది. మానసిక ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు చాలా కాలంగా అనుకున్న పనులు పూర్తి చేయడానికి శక్తి, ఉత్సాహం లభిస్తుంది. మీలో దాగి ఉన్న ప్రతిభ బయటపడే సమయం అయితే ఇది. అయితే ఈ శుభ ఫలితాలు పొందాలి అంటే మీరు మీ యొక్క ఆలోచనలను సానుకూలంగా ఉంచాలి. ఇతరుల మాటలను ఎక్కువగా పట్టించుకోకుండా మీ యొక్క లక్ష్యాలపైన దృష్టి పెట్టండి. మీకు వచ్చిన అవకాశాలను నిర్లక్ష్యం చేయకండి. ఒక చిన్న అవకాశం కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చే కారణం కావచ్చు. జూన్ నెల చివరిలోపు మిథున రాశి వారికి అదృష్టం, గౌరవం, ఆర్థిక పురోగతి, కొత్త పరిచయాలు మరియు జీవితాన్ని మార్చే అవకాశాలు కూడా వరుసగా వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత ప్రారంభమయ్యే ఈ శుభ సమయం మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు. మీ హృదయంలో నమ్మకం ఉంచండి. దేవుని యొక్క ఆశీస్సులు మీతో ఉన్నాయి. మీరు కలలో కూడా ఊహించని మార్పులు త్వరలోనే మీ జీవితంలో కనిపిస్తాయి. జ్యోతిష శాస్త్ర ఆధారిత సాధారణ ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత ఫలితాలు వారి యొక్క జన్మ కుండలి దశలు మరియు వ్యక్తిగత పరిస్థితులపైన కూడా ఆధారపడి ఉండవచ్చు అని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మిథున రాశి జాతకులకు ఒక సంచలన శుభవార్త అనేది కనిపిస్తోందండి. ఈరోజు రాత్రి 12 దాటిన దగ్గర నుండి కూడా వీరి యొక్క విధి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. మీరు గత కొంతకాలంగా కూడా ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు, నిరాశలు ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. మీరు ఎంతగా శ్రమించినా ఫలితం కనిపించక బాధపడిన సందర్భాలు కూడా ఎన్నెన్నో ఉండవచ్చు. కానీ ఇప్పుడు గ్రహ స్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత మీ జీవితం ఒక కొత్త శక్తి ప్రవేశించబోతోందని జ్యోతిష సంకేతాలు చెబుతున్నాయి. మీరు ఊహించిన వ్యక్తి నుండి ఒక సమాచారం, ఒక సందేశం లేదా ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది. అది మీ యొక్క ఆలోచనలను కూడా పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పని కూడా అకస్మాత్తుగా పూర్తి అవుతుంది. మీరు కోల్పోయామని భావించిన అవకాశం మళ్ళీ తిరిగి ముందుకు రావచ్చు. ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఆశ్చర్యకరమైన మార్పులు ఉంటాయి. ఇప్పటి వరకు కూడా డబ్బు విషయంలో ఎదురైన సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఒక అదనపు ఆదాయ మార్గం మీకు లభించవచ్చు. మీరు పెట్టిన కష్టం ఇప్పుడు ఫలితం ఇవ్వడం ప్రారంభిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా లభించే అవకాశం ఉంటుంది. మీ జీవితంలో
కూడా సంతోషకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా జరుగుతాయి. కుటుంబ సభ్యుల మద్దతు మీకు మరింత ధైర్యాన్ని కూడా ఇస్తుంది. చాలా కాలంగా దూరమైన బంధువులు లేదా పాత స్నేహితులు కూడా మళ్ళీ మీ జీవితంలోకి వస్తారు. ఈ కాలంలో మీ యొక్క మాటకు ప్రత్యేకమైన ఆకర్షణ అనేది ఉంటుంది. మీరు చెప్పే విషయాలు ఇతరులపైన ప్రభావం చూపిస్తాయి. అందుచేత మాటలను జాగ్రత్తగా ఉపయోగించండి. మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకండి. చిన్న అవకాశం కూడా పెద్ద విజయానికైతే దారితీస్తుంది. ప్రత్యేకంగా జూన్ 20 నుండి జూన్ 30 మధ్య కాలం మీ జీవితంలో మలుపు తిప్పే సమయంగా కూడా నిలవవచ్చు. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తును ప్రభావితం చేసే అంశాలుగా ఉంటాయి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండి ఆలోచించి అడుగు వేస్తే మీకు మంచిది. చూశారు కదండి, మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం. మిథున రాశి జాతకుల గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు సాధారణంగా చురుకుతనం, తెలివితేటలు మరియు సంభాషణ నైపుణ్యాన్ని ప్రసిద్ధులు. వీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ కూడా ఆసక్తిని చూపుతూ ఉంటారు. తెలివితేటలు అధికంగా ఉంటాయి. ఏ విషయాన్ని అయినా త్వరగా అర్థం చేసుకుంటారు. కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త అవకాశాలను వెంటనే గుర్తిస్తూ ఉంటారు. మాట తీరు ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. ఇతరులతో సులభంగా కలిసిపోతూ ఉంటారు. తమ మాటలతో ఎదుటి వారిని కూడా ఆకట్టుకుంటారు. చురుకుతనం అధికంగా ఉంటుంది. ఒకే చోట ఉండడానికి ఇష్టపడరు. ఎప్పుడూ కొత్త పనులు, కొత్త కొత్త అనుభవాలు కోరుకుంటారు. స్నేహపూర్వక స్వభావం ఉంటుంది. ఎక్కువ మంది స్నేహితులను సంపాదిస్తారు. అందరితో కలిసిమెలిసి ఉండడానికి వీరు ఎప్పుడూ కూడా ఇష్టపడతారు. సృజనాత్మకత అధికంగా ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. రచన, మీడియా, బోధన, వ్యాపారం వంటి రంగాల్లో రాణించగలుగుతారు. వీరి యొక్క బలహీనతలు చూసుకున్నట్లయితే నిర్ణయాలలో మార్పులు అనేవి ఉంటాయి. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మరో నిర్ణయానికి మారే అవకాశం అయితే ఉంటుంది. ఓర్పు కొంచెం తక్కువగా ఉంటుంది. ఫలితాలు త్వరగా రావాలని వీరెప్పుడు కూడా కోరుకుంటారు. ఒకేసారి అనేక పనులను చేస్తూ ఉంటారు. చాలా పనులు మొదలుపెట్టిన కొన్ని మధ్యలోనే వదిలివేస్తారు. భావోద్వేగాలను దాచుకోవడం, మనసులో బాధ ఉన్న బయటకు చెప్పరు. ప్రేమ మరియు సంబంధాల గురించి చూసుకున్నట్లయితే ప్రేమలో నిజాయితీని కోరుకుంటారు. తమను అర్థం చేసుకునే వ్యక్తిని ఎక్కువగా ఇష్టపడతారు. సంబంధంలో స్వేచ్ఛను కోరుకుంటారు. భాగస్వామిని సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ధనం మరియు వృత్తి గురించి చూసుకున్నట్లయితే వ్యాపారం, మార్కెటింగ్, మీడియా, జర్నలిజం, బోధన, ఐటీ రంగాల్లో మంచి ప్రతిభను చూపుతారు. డబ్బు సంపాదించే తెలివి ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఖర్చు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే మంచి స్థాయికి వీరు చేరుకుంటూ ఉంటారు. మిథున రాశి వారి ప్రత్యేకతలు ఏమిటి అంటే మిథున రాశి వారి బలం వారి యొక్క తెలివితేటలు, మాట తీరు మరియు పరిస్థితులకు అనుగుణంగా మార్చగల సామర్థ్యం వీరు కలవారుగా కూడా ఉంటారు. వీరు ఎక్కడ ఉన్నా సరే తమ యొక్క చురుకుతనం, ఆలోచన శక్తితో ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కూడా వీరైతే సాధిస్తూ ఉంటారని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి మిథున రాశి వారి గురించి మనమైతే ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.